టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి కొయ్యూరు మండలంలో జోరుగా ప్రచారం. నేడు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో కాకరపాడు నుంచి రాజేంద్రపాలెం వరకు టీడీపీ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మరియు అరకివేలి బీజేపీ పార్టీ ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. దీనికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కలిసి మద్దతు పలికారు. అంతే గీతమ్మ గారికి అలాగే అసెంబ్లీ అభ్యర్థి నన్ను మీ అక్కగా చెల్లిగా మమ్మల్ని దీవించి నన్ను అసెంబ్లీకి గీతమ్మ గారిని పార్లమెంట్ మీరు పంపించండి. మన పాడేరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని ఇద్దరం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక సహకారంతో ఖచ్చితంగా చేసి తీరుతామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హృదయపూర్వక మంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ సాగుతుంది. ఇక్కడ సాగుతుంది. అమ్మ మనకి సప్లాంట్లు ఉన్నాయా? వస్తున్నాయా? మన పిల్లలకి సరైన పౌష్టికాహారం మనకి రోడ్లు సరిగ్గా ఉన్నాయా? మన గ్రామాల్లో సమాజ నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ పట్టాలు ఉన్నాయా? ఇస్తున్నారా? లేవు. పెన్షన్ ఎంతో తీసేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అభివృద్ధి చూస్తే పెద్ద సున్నా. అవునా? అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంటున్నారు, మీ ఇంటిలో మంచి జరిగితే నాకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ఓటేస్తే అదే ఫ్యాన్ గుర్తుతో మనం ఉరేసుకున్నట్టే ఈసారి. అంతేనా? మన జీవితాల్లో మొత్తం నాశనం చేస్తారంటే ఈ 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన అందరూ గుర్తుంది. ఈ రోజు అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, కానీ ఈ రోజు ఒక రావణాసురుడు నాశనం చేయడానికి ఒక్క మన జీవనాన్ని నాశనం చేయాలి. ప్రతి జూన్కి మొదలు ఈ పార్టీలు కలిసి ఈ రోజు చేసుకోవచ్చు. చక్కటి జీవితం రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చి
ఏ ప్రభుత్వం చేస్తుంది. కానీ మనల్ని మోసం చేసే ఈ వైఎస్ఆర్తో మన బిడ్డలకు